చూడండి నాన్న, టుడే క్లాస్లో మనము ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ చూడండి, ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్కి దిస్ రిక్వైర్మెంట్స్ recognizes two related aspects of the fish health management as it applies to aquaculture operations, there being that అంటే కింద కొన్ని ఫిష్ హెల్త్ మేనేజ్మెంట్స్ గురించి, ఆ ఫిష్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ గురించి కింద మనకి ఉండే పాయింట్స్లో ఫాలో అప్ చేశారమ్మా. దేర్ బీయింగ్ దట్ అవేవంటే ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఆఫ్ ఫ్రై, ఫింగర్లింగ్స్ అండ్ మార్కెట్ సైజ్ ఫిష్ షుడ్ బి కండక్టెడ్ ఇన్ వేస్ దట్ minimize risk of spread of fish pathogens. అంటే చిన్న ఫ్రై కానీ, ఫింగర్లింగ్స్ కానీ, మార్కెట్ సైజ్ ఫిషెస్ కానీ. ఫ్రై అంటే చిన్నపిల్ల, ఫింగర్లింగ్స్ అంటే దీనికంటే కొద్దిగా పెద్దది, మార్కెట్ సైజ్ అంటే ఇంకా అడల్ట్ సైజ్కి వచ్చినాక మనకు వెయిట్ ఏ వయసులో వాటికి బాగా వెయిట్ వస్తుందో అది మార్కెట్ సైజ్. ఇవి ఒక్కొక్క చోటు నుంచి ఇంకొక చోటుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మెయిన్గా ప్యాథోజన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ప్యాథోజన్స్ని అలా వచ్చేటప్పుడు అలా ఎక్కువ అటాక్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే స్పీడ్గా ఈ ప్యాథోజన్స్ అటాక్ అవనీయకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకేనా, అంటే ఈ ఫిష్ హెల్త్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఫిష్ హెల్త్కి డిసీజ్ రాకుండా ఎలా ఉండాలి, ఫిషెస్కి డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము. ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తారు? కొనుక్కోవడానికి తీసుకొచ్చుకోవడం, అప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే మార్కెటింగ్ సైజ్కి వచ్చిన తర్వాత వాటిని అమ్మడానికి మార్కెట్కి తీసుకెళ్ళాలి, అది కూడా ట్రాన్స్పోర్టే కదా. మెయిన్గా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగే టైంలో ఎక్కువగా డిసీజెస్ లేదా ప్యాథోజన్స్ అటాక్ అయ్యేటటువంటి ప్రాబ్లం అక్కడ ఎక్కువ ఉందంట. సో అప్పుడు ఏమవుతుంది అంటే అలాంటప్పుడు ఇలా డిసీజెస్ రానియకుండా, అంటే ప్యాథోజన్స్ అటాక్ అవనీయకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. aquaculture farms should adopt effective farm and fish health management practice favoring a hygiene measure and vaccines. అంటే ఆక్వాకల్చర్ ఫామ్ అనేది ఒక మంచి ఫామ్గా ఉండి ఫిషెస్ హెల్త్ బాగా ఉండాలి అంటే కొన్ని మేనేజ్మెంట్స్ చేయాలి, దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవే ఏమంటే మంచి హైజీన్ మెజర్స్, అలాగే వ్యాక్సిన్స్, ఇవన్నీ ఫాలో అవ్వాలి. లేదంటే వీటికి కొన్ని ప్యాథోజన్స్ రావడం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, మెయిన్గా ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు ఈ రెండు షుడ్ ఫాలో అన్నమాట, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్బౌండరీ డిసీజెస్ ఆర్ హైలీ కంటాజియస్ అండ్ కెన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ across national borders, causing serious socio-economic and public health consequences. The expanding trade in grouper seed for growth out for the river reef food fish trade will, without proper quarantine, the health measures increases risk of pathogen spread. The FAO technical guidelines on agricultural development states that transfers of eggs, fingerlings and adult among river basins or large water bodies should be avoided. Introduced species are often performed because they attract higher species and have greater export potential.
చూడండి, అంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డిసీజెస్ ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి కదా. అలాగే ఈ డిసీజెస్ నేషనల్ బార్డర్స్కి కూడా, నేషనల్ బార్డర్స్ అంటే మన ఏరియా తప్ప మిగిలిన పక్కన ఏవైనా కావచ్చు, అది ఆ బార్డర్స్ కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. ఎక్కడికైనా ట్రాన్స్మిట్ అవుతాయి కదా, మనకి దగ్గరలోనైనా వాటిని తీసుకెళ్ళి అమ్ముతాము, లేదా దూరం ఉండే ఏరియాకైనా కూడా అవి వెళ్తూ ఉంటాయి కదా, అట్లా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, అలా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు సోషల్ ఎకనామిక్స్ అలాగే వీటి హెల్త్లో కొన్ని చేంజెస్ అనేటివి ఉంటాయన్నమాట. కొన్ని చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఏంటి అంటే చూడండి, సోషల్ ఎకనామిక్ మీన్స్ ఏంటంటే, ఈ ఫిష్ స్టార్టింగ్ నుంచి పెరిగి పెద్ద చేసి వాటికి వచ్చిన అమౌంట్ అంతా సోషల్ ఎకనామిక్కి వస్తుందన్నమాట ఇది. ఓకేనా. ఈ సోషల్ ఎకనామిక్ కూడా ఇది బేస్ అయి ఉంటుందన్నమాట, ఈ ఫిష్ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ అనేటివి. ఓకేనా. ఇంకా ట్రేడ్ పరంగా, అంటే వాణిజ్యం పరంగా ఈ ట్రాన్స్పోర్ట్ సమయంలో సీడ్స్ని గ్రూప్స్ లాగా, అంటే ఎక్కువగా కలిపి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ ప్యాథోజన్స్ జనరల్గా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, అంతే కదా. ఏదన్నా ఒకదానికి ఉంటే చాలు, ఒక గ్రూపుగా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఒకదానికి ఉంటే చాలు, ఆ గ్రూప్లో అన్నిటికీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి ప్యాథోజన్స్ అనేటివి. ఓకేనా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అలాంటప్పుడు దేనికైనా ప్యాథోజన్స్ ఉన్నాయి అని మనకు కొద్దిగా డౌట్ వస్తే వాటిని ఆ గ్రూప్ నుంచి సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసేసి అలా సపరేట్ చేసిన తర్వాత పక్కన వేరే ఆ గ్రూప్లోకో లేదా వేరే సపరేట్గా దాన్ని పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా చేయాలి అనేసి మనకు చాలా ఆర్గనైజర్స్ కూడా మనకి ఇలా చేస్తే మంచిగా మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది అనేసి చాలా ఆర్గనైజర్స్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళు అందరూ కూడా ఇలాంటి అవేర్నెస్ ఇస్తున్నారనమాట. ఎగ్స్ని, ఫింగర్లింగ్స్ని, అడల్ట్ ఫిషెస్ని రివర్ బాడీస్లోకి, పెద్ద వాటర్ బాడీస్లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదనమాట. ఎందుకు, ఆల్రెడీ అక్కడ ఉంటాయి కొన్ని, వాటికి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందుకోసం అనేసి ఏ స్టేజ్లో కూడా కావచ్చు, అది ఎగ్ కావచ్చు, ఫింగర్లింగ్స్ కావచ్చు, లేదా అడల్ట్ కావచ్చు, ఈ దేనికైనా సరే ఇలా ఒక చోటు నుంచి ఒక చోటికి పెద్ద వాటర్ బాడీస్కి అవి చేంజ్ చేసేయకూడదు అన్నమాట. ఓకేనా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి డిసీజెస్ వాటికి అవి ట్రాన్స్మిట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే పక్కన వీటికి ఒకవేళ లేనివి కూడా ఇలా డిసీజెస్ వచ్చేటటువంటి స్కోప్ ఉందన్నమాట. ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫిష్లో మంచి ధర వస్తుంది, అమ్మడానికి కూడా ఈ ఫిషెస్ హెల్తీగా ఉంటాయి, అలాగే మనకు బెనిఫిట్స్ వస్తాయి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారము సీడ్స్, బ్రూడ్ కాస్ట్ను ఎలా డిసీజెస్ రానికుండా చూడాలంటే, ఇంకా చూడండి, మనకి వేర్ పాసిబుల్ గవర్నమెంట్ షుడ్ అసిస్టెంట్ ఇన్ ఎన్ష్యూరింగ్ గ్రూపర్ సీడ్ అండ్ బ్రూడ్ స్టాక్ ఆర్ సోల్డ్ ఫ్రీ ఆఫ్ డిసీజ్ బై. అంటే చూడండి, మన గవర్నమెంట్ ఏమని చెప్పినారంటే, సీడ్స్ కానీ బ్రూడ్ స్టాక్స్ని కానీ ఎలా డిసీజ్ రాకుండా మెయింటైన్ చేయాలా అనే దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి చెప్పారనమాట. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి అంటే, రిక్వైరింగ్ ఏ బ్రీడింగ్ అండ్ డిసీజ్ హిస్టరీ బీ మెయింటైన్డ్ ఫార్ బ్రూడ్ స్టాక్ అండ్ సీడ్ that is be transferred within the country or exported. Where possible, only eggs or seeds that are certified as specific pathogen free should be used. అంటే including those supplied to backyard నర్సరీస్. ఓకేనా. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏంటి అంటే, ఏ ఫిష్కు అయితే డిసీజ్ హిస్టరీ ఉందో
డిసీజ్కు సంబంధించినటువంటి సిమ్టమ్స్ ముందు కూడా సరే ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయో అలాంటి వాటిని ఏం చేయాలి అంటే వేరే కంట్రీలోకి కానీ వేరే కంట్రీ నుంచి మనం కానీ తెప్పించుకునేది అనేది స్టాప్ చేయాలి అనమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేయడము అంటే ఎగ్స్ సీడ్స్కి ప్యాథోజన్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుకుంటే కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేసే ఆ స్టేజ్లో ఉండే వాటికి మెయిన్గా ట్రీట్మెంట్ అన్నా లేదా టెస్టులు అన్నా లేదా సర్టిఫికెట్ ఓకే అంటే ఇవి లేవు అని మనకి సర్టిఫై అయినా చేసి ఇవ్వాలన్నమాట, ఏ డిసీజెస్ లేవు అనేసి. అలా అయితే కనుక ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైరింగ్ ద యూస్ ఆఫ్ అప్రూవ్డ్ కెమికల్స్ అండ్ డ్రగ్ యూస్ ప్రియర్ టు అండ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్ అండ్ మార్కెటబుల్ ఫిష్ అండ్ అంటే చూడండి ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ఆ టైంలో ఏమన్నా అంటే కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఏమన్నా వాటి వల్ల వాటికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవి రానికుండా చూసుకోవాలి. ఈజీగా అందరికీ మార్కెటింగ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా, అంటే డెవలపింగ్ గైడ్లైన్స్ ఆన్ సర్టిఫైయింగ్ సీడ్ ఫార్ ట్రాన్స్బౌండరీ మూమెంట్స్ అంటే వీటిని సీడ్స్ని బౌండరీ మూమెంట్స్ సరిగ్గా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ గైడ్లైన్స్ ఇప్పుడు చెప్పిన గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏమేమి గైడ్లైన్స్ చెప్పుకున్నాం మనము, హిస్టరీ ఉండకూడదు, దానికి డిసీజ్ హిస్టరీ ఉండకూడదు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక వీటికి ఎలాంటి ప్యాథోజన్స్ లేవనేసి మనము ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫై చేసి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కెమికల్స్ డ్రగ్స్ అవి ఎక్కువగా వచ్చే అలాంటివి యూస్ చేయకూడదు. ఓకేనా, అలాగే మార్కెట్లోకి ఈజీగా వెళ్ళగలగాలి, అలాగే మార్కెటింగ్ ఈజీగా చేయగలగాలి. అంటే సీడ్స్ని బౌండరీ మూమెంట్స్ దూర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఈ 2 గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ చూడండి రిక్వైరింగ్ ద యూస్ ఆఫ్ అప్రూవ్డ్ కెమికల్ అండ్ డ్రగ్ యూజ్ ప్రియర్ టు అండ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్ అండ్ మార్కెటబుల్ ఫిష్ డెవలపింగ్ గైడ్లైన్స్ అండ్ సర్టిఫైడ్ సీడ్స్ ఫర్ ట్రాన్స్బౌండరీ మూమెంట్స్. Most disease outbreaks occur during the first 2 to 12 weeks after initial placement in the growth out cases and depends on the condition of the fish on arrival, their size and fish specific involved. Next, regular monitoring of the health of cultured grouper is important for effective prevention of disease caused by infectious microorganisms or stress and early detection of health problems. The main area for consideration that will facilitate the prevention and contaminated of disease includes. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఎక్కువగా డిసీజ్ కన్నా రావడము అనేది జనరల్గా ఫస్ట్ 2 to 12 weeks వరకు పడుతుంది అనమాట. డిసీజ్ రావడము అనేది 2 to 12 weeks పడుతుంది. చూడండి జనరల్గా డిసీజ్ బయటపడడం అంటే డిసీజ్ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే 2 to 12 weeks లోపల తెలుస్తుంది అనమాట డిసీజ్ ఉంది అనేసి. ఇలా బయటపడడం అనేది ఫిష్ యొక్క సైజు వాటి స్పీసీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, కొన్ని స్పీసెస్కి 2 weeksకే బయట వస్తుంది, బయట మనకి ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొన్నిటికైతే 10 weeks వరకు కూడా తెలియవు, కొన్నిటికి 12 weeks ఆ టైం వరకు తెలుస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ టైం అనేది ఉంటుంది. అవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే సైజ్ అండ్ స్పీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటే కనుక మనం ఏదైతే కల్చర్ చేస్తూ ఉంటామో ఆ ఫిష్
గ్రూపులో డిసీజ్కి ఏదైతే ఇన్ఫెక్ట్ అవుతుందో, ఏదైతే ఫ్యాక్టర్ అవుతుందో దాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ను ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇది రోజు ఎప్పుడూ మనము మానిటరింగ్ చేస్తూ ఉంటే కనుక ఏమన్నా ప్యాథోజన్స్ ఉంటే కనుక వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు కదా. మనం కల్చర్ చేసే పాండ్లో కొన్ని ఫెలిటేట్స్ ద ప్రివెన్షన్లో కూడా కొన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా కొన్ని విషయాలు మనం ఫాలో అవ్వాలి దీని గురించి, హెల్త్ గురించి. మోస్ట్ డిసీజ్ అవుట్ బ్రేక్ అక్కర్ డ్యూరింగ్, అదే కదా చెప్పుకున్నాం. నెక్స్ట్ అవి కొన్ని ఫాలో అవ్వాలి అని చెప్పుకున్నాం కదా, కొన్ని పాయింట్స్. అవి ఏవి అంటే చూడండి, పూర్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ దట్ include test lower water quality and cause the external injuries అంటే చూడండి. ఇంకా ఇక్కడ ఏవి కారణమవుతాయి అంటే కనుక సరిగ్గా కల్చర్ చేయకపోవడం వల్ల, అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంచెము కేర్లెస్గా ఉండడము, వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇలా ఉండడం వల్ల ఫిషెస్కు ఎక్స్టర్నల్గా ఇంజరీస్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. డిసీజ్ ట్రాన్స్మిషన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ త్రూ కంటామినేటెడ్ వాటర్. మెయిన్గా డిసీజ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది అంటే వాటర్ నుంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట. డిసీజ్ ట్రాన్స్మిషన్ కాజ్డ్ బై ఫార్మింగ్ మల్టిపుల్ స్పీసెస్ దట్ కమ్ ఫ్రమ్ various locations in close proximity and by regularly exposing newly introduced juveniles to existing pathogens in the eggs. అంటే చూడండి అన్న, ఇక్కడ ఎక్కువ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటే కనుక ట్రాన్స్మిషన్ చేయడం అనేది, ఈ స్పీసీస్ అనేది రకరకాల స్పీసీస్ ఉన్నాయనుకో ఎక్కువ డిసీజ్ వస్తూ ఉంటాయి. అలాగే కొత్త జ్యూనైల్స్ వీటిలో కలిపి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కూడా వీటికి ప్యాథోజన్ ఫ్యాక్టర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. పూర్ ఫీడ్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫీడ్స్. అంటే ఈ ఫీడింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, మంచి న్యూట్రిషన్స్ ఇవ్వలేకపోవడం వల్ల, ఒకవేళ ట్రాష్ ఫిష్ కనుక ఉంటే కనుక ట్రాష్ ఫిష్ వల్ల కూడా మిగతా ఫిషెస్కి ఏమన్నా ట్రాష్ ఫిష్ ఉన్నా కానీ మిగతా వాటికి ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. ద సోషియో ఎకనామిక్ ఇంపార్టెంట్ ఆఫ్ హయ్యర్ కాస్ట్ imposed on small scale aquaculture nursery operating in adopting disease prevention and treatment programs should be considered in terms of higher benefits. Governments, non-government organization and regional agencies should facilitate extension, outbreak and technical support activities that raise awareness of farmers and agriculture operations on health management issues including. అంటే చూడండి అన్న, ఇక్కడ మనకి జనరల్గా ఈ సోషియో ఎకనామిక్స్ అనే దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ సోషియో ఎకనామిక్ అనేది సరిగ్గా అంటే అది ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగుండాలంటే కనుక డిసీజ్ని ప్రివెన్షన్ చేయడము, అలాగే ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడము అనేది చాలా మెయిన్ అనమాట. అలా చేస్తే కనుక మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనకు సోషియో ఎకనామిక్స్ అనేది బాగుంది అని అర్థం. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇంకా వాళ్ళ ఏరియాలో ఉండేటటువంటి రీజనల్ ఏజెన్సీస్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఏ విధంగా ఫామ్స్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనే కొన్ని టెక్నికల్ సపోర్ట్స్ని కూడా, అలాగే ఏ విధంగా గుడ్ హెల్త్ మేనేజ్మెంట్ చేయాలి అనే విషయాలను కూడా వీళ్ళు మనకు అవేర్నెస్ని ఇస్తున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాళ్ళు ఏ విషయాలు ఏ థింగ్స్ చెప్పారంటే టెక్నికల్ చూడండి, టెక్నికల్ ట్రైనింగ్
training to farm management and workers on the surveillance, monitoring and early detection of disease in fish, and the course of action to be taken once disease fish are identified. ఓకేనా. ఫామ్లో యూజ్ చేసేటటువంటి మిషన్స్ పైన కూడా టెక్నికల్ ట్రైనింగ్, ఏ విధంగా ఆ మిషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలా మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది, అలాగే తొందరగా డిసీజ్ వస్తే కనుక ఎలా వాటి గురించి మనము ఆ డిసీజ్ ప్యాథోజన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనే టెక్నిక్స్ కూడా మనకి చెప్తున్నారనమాట. ద అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ సర్వీసెస్ టు ఐడెంటిఫై దోస్ ప్యాథోజన్స్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద కల్చర్ ఎన్విరాన్మెంట్ అండ్ ద మెథడ్స్ ఫర్ సెండింగ్ స్పెసిమెన్ ఫర్ డయాగ్నోసిస్. అంటే చిన్న డయాగ్నోసిస్ సర్వీస్ గురించి, అలాగే డిసీజ్ ముందు ఉన్నాయా లేదా ఇప్పుడే కొత్తగా వచ్చిందా, ముందు ఇలాంటి డిసీజ్ ఉన్నాయా లేవా అని డిసీజ్ హిస్టరీ, అలాగే ఒకవేళ డిసీజ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా స్పెసిమెన్ సెండింగ్, అంటే వాటిలో కొత్తగా మాంసం లేని డయాగ్నోసిస్కు పంపుట, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కామన్ డిసీజ్ ఇన్ గ్రూప్ స్పీసీస్ అండ్ దేర్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. అంటే జనరల్గా కామన్గా వచ్చేటటువంటి డిసీజ్ ఏవి, అవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓకేనా, ప్రివెన్షన్ ఎలా చేయాలి, వస్తే వాటికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనే దీని గురించి అంతా కూడా గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, రీజనల్ సోర్సెస్ ఇవన్నీ కూడా అవేర్నెస్ ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి అన్న, రొటీన్ డిసీజ్ ప్రివెన్షన్ ఆర్ routine disease prevention or prophylactic treatment should be incorporated into both the transport and packing of grouper seeds, the farm management activities for nearly arrived seeds fish. The main principles of disease treatment and control are to. అంటే చూడండి, ఈ ఫార్మ్స్ గురించి ఎప్పుడు డిసీజ్ ప్రివెన్షన్ ఎలా చేయాలి, ఫార్మ్స్లో ఆ ఫిషెస్కి డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ ఎలా చేయాలి, అంతకంటే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ముందుగా డిసీజ్ వస్తాయేమో అనేసి ముందుగానే కొన్ని యాక్షన్స్ తీసుకోవడం అన్నమాట. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అనేటివి ఫాలో అవ్వాలన్నమాట. ఎక్కువగా కొత్తగా సీడ్స్ తెచ్చుకునేటప్పుడు ఇవి ఎక్కువగా ఫాలో అవ్వాలి. అంటే మన దగ్గర లేని సీడ్స్ ఎక్కడి నుంచో తీసుకుంటాం కదా, ఆ సీడ్స్కి ఏవేవి ఉన్నాయో డిసీజెస్ అనేవి మెయిన్ తెలుసుకోవాలి కదా, అప్పుడు మెయిన్గా ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా ప్రిన్సిపల్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కంట్రోల్ చేసేదానికి, ప్యాథోజన్ కంట్రోల్ చేయడానికి కొన్ని పాయింట్స్ మనకి చెప్పారు. అవి చూడండి, ఎస్టాబ్లిష్ అండ్ accurate diagnosis, select the appropriate environmentally responsible treatment and evaluate management practice and identify area critical to the prevention of further outbreaks. అంటే చూడండి నాన్న, ఫస్ట్ అది ఎలాంటి డిసీజ్, ఒకవేళ డిసీజ్ కన్నా ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఏం డిసీజ్, ఆ డిసీజ్ ఏవి కాజ్ అయి ఉంటాయి, కాజ్ అవ్వడానికి ఆ డిసీజ్కి సంబంధించిన ప్యాథోజన్స్ ఎలా వచ్చాయి, ఓకేనా, ఆ డిసీజ్ని బట్టి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ మెయిన్ అనమాట. అలాగే వాటి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్లో పెంచాలి, ఒకవేళ డిసీజ్ వస్తే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, చేస్తున్న మేనేజ్మెంట్ని బట్టి, వాటిని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజెస్ వస్తాయి, ఒకవేళ కొన్ని డిసీజెస్ వస్తే ముందుగా మనము ఎలాంటి యాక్టివిటీస్ చేసుకోవాలి, వాటికి ఎలాంటి కావలసినటువంటి
ప్రివెన్షన్కి సంబంధించినటువంటి ఎలాంటి మెడిసిన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలాంటివి తెచ్చుకోవాలి అనేది మెయిన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎనీ కెమికల్ ఆర్ డ్రగ్ యూజ్ షుడ్ బి యాక్సెప్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ టు హ్యూమన్ హెల్త్ ఆర్ ద environment and to end markets should be easily available and important. ఓకేనా, ఒకవేళ కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ అలాంటివి కానీ ఉంటే హార్మ్ఫుల్ అవుతుంది కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఒకవేళ హ్యూమన్స్ ఒకవేళ మన హ్యూమన్ బీయింగ్స్ ఇలాంటివి ఏమన్నా ఫిషెస్ తింటే హ్యూమన్ బీయింగ్స్కి కూడా డిసీజెస్ రాకుండా ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి నాన్న, మెయిన్గా ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం కదా. ఫ్రై కానీ ఫింగర్లింగ్స్ కానీ మార్కెట్ సైజ్ ఫిషెస్ కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ ప్యాథోజన్స్ స్ప్రెడ్ అవ్వనీయకుండా కొంచెం మెయింటైన్ చేయాలన్నమాట. ఆక్వాకల్చర్ ఫామ్ అనేది ఒక మంచి ఫామ్ లాగా ఫిష్ హెల్త్ బాగా ఉండాలి అంటే మేనేజ్మెంట్ చేయడానికి మెయిన్ చెప్పినటువంటి హైజీనిక్ మెజర్స్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఇక్కడ షుడ్ బి ఫాలో అనమాట. ఏ ఫిష్కు అయితే డిసీజ్ హిస్టరీ లేదో అలాంటి వాటిని సేమ్ కంట్రీలోకి కానీ వేరే కంట్రీలోకి కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ట్రాన్స్ఫర్ చేయడము అంటే ఎగ్స్ సీడ్స్కి ప్యాథోజన్ లేవని ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి. ట్రాన్స్పోర్ట్ చేసే ఆ టైంలో అక్కడ వాడేటటువంటి కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఇవి ఉండకూడదు అనమాట. ఈజీగా అందరికీ మార్కెటింగ్ చేసేదానికి వీలుగా ఉండాలన్నమాట. వీటిని అంటే సీడ్స్ని బౌండరీ మూమెంట్స్ అనగా వేరే దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సరిగ్గా కల్చర్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రవాణా మెథడ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల మెయిన్గా డిసీజ్ సంబంధించిన ప్యాథోజన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. జనరల్గా డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా కంటామినేటెడ్ వాటర్ వల్లనే వస్తుంది. అలాగే చాలా టైప్స్ ఆఫ్ స్పీసీస్ కలిసి ట్రాన్స్మిషన్ చేయడం వల్ల కూడా అంటే ఎక్కువ స్పీసీస్ కలిపి గ్రూప్గా ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కూడా డిసీజెస్ మెయిన్గా అటాక్ అవుతూ ఉంటాయి. ఎక్కువ స్పీసీస్ కలిపి ట్రాన్స్మిషన్ చేయకూడదు. అలాగే కొత్త జూనియల్స్తో కలిపి కూడా ట్రాన్స్పోర్ట్ చేయకూడదమ్మా. అలాగే మంచి న్యూట్రిషన్స్ ఇవ్వడము, ట్రాన్స్ఫిష్ లేకపోవడం వల్ల అంటే న్యూట్రిషన్స్ సరిగ్గా ఇవ్వకపోవడము, అలాగే ట్రాన్స్ఫిష్ ఈ ఫిష్ ఫామ్లో ట్రాన్స్ఫిష్ ఉండిందనుకో అప్పుడు కూడా డిసీజ్ వచ్చేటటువంటి ప్రాబ్లం ఉంటుంది ఫిషెస్కి. అలాగే ఫామ్లో యూజ్ చేసే మిషన్ పైన టెక్నిక్స్ పైన మిషన్ టెక్నిక్స్ పైన ట్రైనింగ్ కూడా మన గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెజెంట్ డేస్లో ఇస్తున్నారు. ఓకేనా, అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఫాలో అవ్వాలమ్మా. అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ గురించి, అలాగే డిసీజ్కి ముందు ఇలాంటి డిసీజెస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే కనుక వాటి గురించి అన్నీ కూడా మెయిన్గా కన్ఫామ్గా తెలుసుకోవాలి. అలాగే కామన్గా వచ్చే డిసీజెస్ ఏవి, అవి రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రివెన్షన్ చేయాలి, ఒకవేళ అలాంటివి వస్తే కనుక ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఇది కూడా ఖచ్చితంగా ఈ కల్చర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ అది ఎలాంటి డిసీజ్ అని ఖచ్చితంగా డయాగ్నోసిస్ చేయాలమ్మా. మంచి క్లైమేట్లో పెంచాలమ్మా. ఒకవేళ డిసీజ్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి,
అనేది కూడా తెలుసుకోవాలి. చేస్తున్న మేనేజ్మెంట్ బట్టి, పాండ్ని బట్టి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజెస్ రావచ్చు, వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా మనం ఖచ్చితంగా షుడ్ బి నో అనమాట. ఖచ్చితంగా తెలుసుకోవాలి.